శ్రీ అంకమ్మ శ్రీ మహాలక్ష్మమ్మ మధ్యలో అమ్మవార్ల దేవాలయం. ఇది ఇప్పటిది కాదండి, పురాతన దేవాలయము. 70-80 సంవత్సరాల క్రితం ఇది వెలిసినటువంటి దేవాలయము. ఏదో చిన్నగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి చిన్న దేవాలయంని భక్తులు ఎంతో ప్రసిద్ధంగా చుట్టుపక్కల గ్రామాల వారు కానాపురము, కైకొండాయిగూడెము, బాలపేట, బల్లెపల్లి గ్రామస్తులందరూ అప్పుడు ప్రభల బండ్లు కట్టుకొని ఈ చిన్న దేవాలయం చుట్టూ ఈ ప్రభలు కట్టి తిప్పుకొని వెళ్ళేవారు. అలాంటి దేవాలయాన్ని అట్లనే కొనసాగిస్తూ నూతన దేవాలయ నిర్మాణానికి ఎవరు ఇంతవరకు ఏది పూనుకోకపోవడం వల్ల గత సంవత్సరం ఎంతో మహిమాన్వితమైన దేవాలయం ఇది. ఎవరు కోరిన కోరికలు కూడా తీరే దేవాలయం. ఎవరు వచ్చినా సరే మంచి కోరికలు తీర్చుకుంటూ పోతున్న దేవాలయంలో నిర్మాణానికి ఎవరు ఇంతవరకు పూనుకోకపోవడం వల్ల గత సంవత్సరమే మేము ఒక 22 సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని ఏదో విధంగా నిర్మించాలని చెప్పి గత 15 సంవత్సరాల నుంచి మేము పాటుపడటం. అది 2 సంవత్సరాల క్రితం కళ ఒక సాకారమై ఒక 18 మందిని చేర్చుకొని ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని చుట్టుపక్కల గ్రామాలతోటి మాట్లాడి దేవాలయ నిర్మాణం కొనసాగించడం జరిగింది. అదేవిధంగా అందరు భక్తులు కూడా సహకరించారు. మంచిగా అమ్మవారి దేవాలయం కడుతున్నామనగానే ప్రతి ఒక్కరు కూడా దీన్ని సహకరించడం వల్ల ఈ సంవత్సరం ఈ దేవాలయం నిర్మించుకోవడం, దాన్ని గత సంవత్సరం మార్చి 30న ప్రతిష్ట చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ దేవాలయ వార్షికోత్సవం మొదటి వార్షికోత్సవం జరుపుకోవడం కోసం ఈసారి ఈ తిరునాళ్ళతో పాటుగా మేము అన్నదానం కూడా కొనసాగించాలనుకుంటున్నాము. మొదలుపెట్టాము. ఆదివారం రోజు అన్నదానం కొనసాగిస్తున్నాము. దానికి భక్తులందరూ సహకరించాలని కోరుకుంటూ గుడి అభివృద్ధికి అందరూ తోడ్పడాలని, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఏ విధమైనటువంటి సంకోచాలు లేకుండా దేవాలయానికి సహకరించాలని కోరుకుంటున్నాను.